ఇలా చేయగలిగిన మహానుభావులు ఎప్పటికప్పుడు మన కాలంలో వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు త్యాగరాజ స్వామి వారు ఒకరు. రఘువీర రణధీర రార రాజకుమార అని ఆయన కీర్తించినప్పుడు ఆ రామలక్ష్మణులు ఉభయులు కనిపించి దొంగల్ని కొట్టిన సందర్భం మనకి తెలుసు. ఈ రఘువీర రణధీర రార రాజకుమార ఇది ఉదాహరణకు చెప్తున్నాం. ఎందుకంటే ఒకటి పట్టుకున్నామంటే తద్వారా మన ఋషులిచ్చిన జ్ఞానంలో ఎన్ని ఆశ్చర్యకరమైన శక్తులు ఉన్నాయో తెలుసుకోవాలి అనేటటువంటి స్వార్థంతో ఈ విషయాలని చెప్పడం. అందులో రఘువీర రణధీర రార రాజకుమార ఊరికినే రాశాడా మ్యూజిక్ కోసం కాదు. రా అనేటటువంటి అక్షరం అగ్నిబీజం. ఈ అగ్ని శౌర్యాన్ని తీసుకొస్తుంది, ప్రతాపాన్ని ప్రకటిస్తుంది. అందులో రాముడు అనేదే రాతో మొదలే. అందుకు ఆ రాని అటు ఇటు పెట్టి అగ్నిబీజాక్షరాలను తీసుకొచ్చి శౌర్యశక్తిని ఉద్దీపింపజేసే హుస్సేన్ రాగంలో ఆయన కీర్తన చేయగానే వాళ్ళిద్దరూ ఆవిర్భవించారు. అలాంటి శక్తి దానికి కనిపిస్తాయి. ఇలాగుంటాయి శబ్దములు అని చెప్పడానికి. మరి ఇంకా ఈ గురువుగారు వేసే శబ్దాలు ఎలాంటివి పలికించి ఆ తల్లిని సాక్షాత్కరింపజేశారు. అందుకు ఇది ఎప్పుడైతే పలికారో వెంటనే ఆ వినువీధిలో ఒక మెరుపు తీగలాంటి ప్రకాశం గోచరించింది. శంకరులకు కనిపిస్తుంది ఆ స్వరూపం, ఈమెకు కనిపించట్లేదు. ఎందుకంటే స్తోత్రం చేసింది వీరు, ఆమెను చూడగలిగే శక్తి ఆయనకున్నది, మిగిలిన వాళ్ళ చర్మచక్షువులకు లేదు. ఈ అంత తపస్సున్నవాడు గనక ముని ఋషి, వీరు ఋషులకే దేవత యొక్క దర్శనం లభిస్తుంది. దర్శించిన దాన్ని వాళ్ళు ధ్యాన శ్లోకంలో వర్ణిస్తారు, మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం. అది అందుకు మనకది ధ్యానం, ఋషికది దర్శనం. ఇది ఎప్పుడైనా ఏ స్తోత్రానికైనా మంత్రానికైనా ధ్యాన శ్లోకం ఎందుకుంటుంది అంటే ఆ మంత్రము ద్వారా ఆ స్తోత్రము ద్వారా వ్యక్తమయ్యే దేవత ఇలా ఉంటుంది అని ఆ మంత్రద్రష్ట అయిన ఋషికి గోచరించింది. మనకేమో భావించండి అని చెప్తాడు. మనకు భావనామాత్ర గోచరం, వారికి దర్శన గోచరం. ఇది విశేషం, ప్రత్యక్ష గోచరం వారికి. అందుకు మనకి ఇక్కడ భావించడానికి ఆ తల్లి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. శంకరులకు ఎలా కనబడిందో అథ కైట భజిత్ కుటుంబిని తటిదుద్దామ నిజాంగ కాంతిభి సకలాశ్చ దిశ ప్రకాశయంచిరాదావిరభూత్ తదగ్రత. అచిరాత్ ఆవిరభూత్ తదగ్రత. అచిరాత్ అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చిందట. ఎందుకంటే అంతటా ఆయన పిలిస్తే అంతటి తల్లి ప్రత్యక్షం కాకుండా ఊరుకుంటుందా? శంకర భగవత్పాదుల యొక్క పిలుపు వినగానే ఆ తల్లి అచిరాత్ ఆవిరభూత్ తదగ్రత, వెంటనే ఆవిర్భవించింది ఆయన ఎదురుగా. తత్